9 ఏళ్లు, ఏకంగా 17,000 ఎన్కౌంటర్లు. అంటే రోజుకు సగటున 5గురిపై పోలీసుల తూటాలు పేలుతున్నాయి. 289 మంది మృతి, 11,000 మందికి పైగా గాయాలు, 34,000 మందికి పైగా అరెస్టులు. ప్రాణభయంతో వచ్చి లొంగిపోయిన వాళ్ళు ఎంతో మంది. స్వయంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గర్వంగా ప్రకటించిన డేటా ఇది. ఒకప్పుడు యూపీ అంటే గూండారాజ్, మాఫియా, రౌడీ షీటర్ల అడ్డా, దోపిడీలు, హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ యోగి వచ్చాక మార్పు కనిపించింది. ఇది వాస్తవం. కానీ ఈ ఎన్కౌంటర్ల వెనుక ఒక చీకటి కోణం ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం టార్గెటెడ్ అటాక్స్ అని, కావాలనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారన్న అపవాదులు వచ్చాయి. నచ్చిన వారిని చేరదీస్తూ, నచ్చని వారిని అడ్డు తొలగిస్తున్నారని విమర్శలు చాలానే ఉన్నాయి. ఒక మైనర్ బాలికను రేప్ చేసి, ఆమె తండ్రిని జ్యుడిషియల్ కస్టడీలోనే హత్య చేయించి, జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ బీజేపీ ఎమ్మెల్యే దర్జాగా బెయిల్ పై బయట తిరుగుతాడు. అతనిపై ఒక్క తుపాకీ కూడా పేలదు. ఒలింపిక్ పథకాలు సాధించిన మహిళా రెజ్లర్లపైనే లైంగికంగా వేధించాడని బీజేపీ ఎంపీపై ఆరోపణలు వచ్చినా అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. అంటే నేరస్తుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరికి కావాల్సిన వాడు అన్న దాన్ని బట్టే ఎన్కౌంటర్లు డిసైడ్ అవుతున్నాయా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి.